ప్రకటనతో గ్లోబల్ మార్కెట్ కూడా ఊపందుకున్నాయి. యుద్ధానికి బ్రేక్ పడడంతో భారీగా క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గుతున్నాయంట. నిన్ననే $120 వరకు వెళ్ళిన భారత్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఇటు సీజ్ ఫైర్ పై ట్రంప్ ప్రకటనతో 25% పడిపోయిందట. తాజాగా $94లకు చేరిన క్రూడ్ ఆయిల్ ధర హార్ముజ్ తెరిచేందుకు ఇరాన్ అంగీకరించడంతో ఇరాన్ అంగీకారంతో మిగిలిన దేశాలన్నీ కూడా ఊపిరి పీల్చుకున్నాయి. ఇక భారత్లో స్టాక్ మార్కెట్ కూడా భారీ ఊరట లభిస్తోంది. 40 రోజులుగా భారీ నష్టాలు పడిపోయిన స్టాక్ మార్కెట్లు కాసేపట్లో ఓపెన్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో జెట్ స్పీడ్లో దూసుకెళ్తాయన్న అంచనా కూడా ఉంది. బంగారం ధరలకి రెక్కలు వస్తాయంటున్నారు నిపుణులు. మళ్ళీ తులం బంగారం 2 లక్షలకు చేరే అవకాశం కూడా ఉంది. దేశంలో గ్యాస్ ఆయిల్ కష్టాలు తీరే అవకాశం ఉంది. 4 రోజులుగా గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్ళు హాస్టళ్ళకి ఇబ్బందులు పడ్డాం. ఇక ఎల్పిజి సిఎన్జి కోసం క్యూ కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందంతో ఈ గ్యాస్ మరియు ఆయిల్ కష్టాలు తీరే అవకాశం ఉంది. సో ప్రజెంట్ ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్స్లో స్టాక్ మార్కెట్ ధరలు పెరిగిపోతున్నాయి. ఇండియాలో కూడా చాలా ఇంపాక్ట్ ఉండబోతోంది. సో కొన్ని కష్టాలు తీరే అవకాశం ఉంది. సో ఇది ఒక సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్తో ఎటువంటి పరిణామాలు ఉంటే శాశ్వతంగా యుద్ధానికి కనుక ముగింపు పలికితే నెల పైగా సుమారు 45 రోజులుగా పడ్డ ఇబ్బందులన్నిటి కూడా చెక్ పడే అవకాశం ఉంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా అమెరికా అధ్యక్షుడు సీజ్ ఫైర్ అని చెప్పడంతోనే ఇంతటి పరిణామాలు ఉన్నాయి. సో గోల్డ్ ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. 2 లక్షల వరకు గోల్డ్ ధరలు వెళ్ళే అవకాశం ఉంది. ఇక $120 వరకు పలికినటువంటి క్రూడ్ ఆయిల్ ధర, ఒక బ్యారెల్ ధర ఇప్పుడు అది 25% పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 90 వరకు వచ్చేసింది. సో 90 లోపే బ్యారెల్ ధర ఉంది. $90 మాత్రమే ఉంది. సో ఇటు $94లకు చేరిందట క్రూడ్ ఆయిల్ ధర. సో ప్రజెంట్ హార్మోజ్ని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించడంతో చాలా దేశాలు కూడా ఊపిరి పీల్చుకున్నాయి. భారత్ స్టాక్ మార్కెట్లో కూడా భారీ ఊరట లభించింది. 40 రోజులుగా నష్టాల్లో ఉన్న మార్కెట్లన్నీ కూడా ఒక్కసారిగా అమాంతంగా మళ్ళీ దూసుకెళ్లే అవకాశం. మరి కాసేపట్లో మార్కెట్స్ ఓపెన్ కాబోతున్నాయి. మార్కెట్స్ ఓపెన్ అవ్వగానే ఒక్కసారిగా అమాంతంగా ఈ ధరలు దూసుకెళ్లే అవకాశం ఉంది. ఇటు బంగారం ధరలకు కూడా రెక్కలు వస్తాయని చెప్తున్నారు. సో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు మనతో పాటు. మరి కాసేపట్లో లైవ్లో జాయిన్ అవుతారు. సో అసలు ఏం జరుగుతోంది, ఎటువంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది, సో దీని కారణంగా ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతోంది ఇండియాలో కానీ ఇతర దేశాల్లో కానీ, ఈ అండర్స్టాండింగ్ సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అనేటువంటి నేపథ్యంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో చూడాలి. యాజ్ ఆఫ్ నౌ గ్యాస్ ధరలకు మనం అమాంతంగా రెక్కలు రావడం కానీ, గ్యాస్ అందుబాటులో లేకపోవడం కానీ రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. సో గ్యాస్ ధరలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్ అవుతున్న నేపథ్యంలో ఒకసారిగా ఈ సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అనేది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడుకొచ్చారు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ మాట కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. సో డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారు సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ పైన, సో డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారు అవన్నీ కూడా మీకు వినిపించే ప్రయత్నం. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ మాటలు విందాం. Because they're very good bullshit artists. That's why for 47 years they've been bullshitting other presidents and they haven't done the job. And people are living in hell. You live in that country, they're living in hell. No, I think that 47 years of this stuff is long enough. They're at the weakest point they've ever been. They have no Navy, they have no Air Force, they have no anti-aircraft weaponry, they have no radar, they have no communication. I think there might be none because they're very good bullshit artists. That's why for 47 years they've been bullshitting other presidents and they haven't done the job. And people are living in hell. You live in that country, they're living in hell. No, I think that 47 years of this stuff is long enough. They're at the weakest point they've ever been. They have no Navy, they have no Air Force, they have no anti-aircraft weaponry, they have no radar, they have no communication. I think there might be none because they're very good bullshit artists. That's why for 47 years they've been bullshitting other presidents and they haven't done the job. And people are living in hell. You live in that country, they're living in hell. No, I think that 47 years of this stuff is long enough. They're at the weakest point they've ever been. They have no Navy, they have no Air Force, they have no anti-aircraft weaponry, they have no radar, they have no communication. I think there might be none because they're very good bullshit artists. That's why for 47 years they've been bullshitting other presidents and they haven't done the job. And people are living in hell. You live in that country, they're living in hell. No, I think that 47 years of this stuff is long enough. They're at the weakest point they've ever been.
They have no Navy, they have no Air Force, they have no anti-aircraft weaponry, they have no radar, they have no communication. I think there might be none because they're very good bullshit artists. That's why for 47 years they've been bullshitting other presidents. రైట్, ఇది సీజ్ ఫైర్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చింది. సుమారుగా 45 రోజులకు పైచిలకు జరిగినటువంటి యుద్ధంలో చాలా తీవ్రంగా ఇరాన్ నష్టపోయింది. ఇరానే కాదు, గల్ఫ్ కంట్రీస్ కూడా చాలా తీవ్రంగా నష్టపోయాయి. అక్కడ టెక్నాలజీ కంపెనీలపైన అటాక్ చేసింది ఇరాన్, అక్కడ ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేసెస్ పై అటాక్ చేసింది, గ్యాస్ ఫీల్డ్స్ పై, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ పై వరుసగా దాడులు చేసి గల్ఫ్ కంట్రీస్ కూడా ఒక రకంగా సమస్యల్లోకి నెట్టేసింది ఇరాన్. ఇప్పుడు ఎక్కువగా నష్టపోయినటువంటి దేశాలు ఇరాన్ అండ్ ఆ గల్ఫ్ కంట్రీస్. ఇజ్రాయెల్కి ఏం కాలేదు, అమెరికాకి ఏం కాలేదు. అమెరికా వాళ్ళకి ఈ మిసైల్స్ వెళ్ళలేదు, అమెరికాకి డైరెక్ట్గా దాడి చేయలేదు. కానీ అమెరికా కూడా ఫైనాన్షియల్గా చాలా తీవ్రంగా నష్టపోయింది. ఎటకలికి సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్తో కేవలం అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ కంట్రీసే కాదు, ప్రపంచ దేశాలని కూడా ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నట్టయింది. బికాస్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వెంట 20% వరకు క్రూడ్ ఆయిల్ని మనం సప్లై చేసుకుంటున్నాం ప్రపంచ దేశాలుగా. సో ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఒక ఊపిరి పీల్చుకున్నంత పని అయిపోయింది. సో ఇప్పుడు ఒక్కసారిగా సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ తేడా రావడంతోనే, అంటే ఆ అండర్స్టాండింగ్ సంబంధించి అనౌన్స్మెంట్ రాగానే బ్యారెల్ ధర $124 ఉన్నది కాస్త సుమారుగా $120 పై చిలుకున్నది కాస్త ఇటు అమాంతంగా $94కి పడిపోయింది. ఒక బ్యారెల్ ధర $94కి పడిపోయింది. సో అది మరింతగా తగ్గే అవకాశం కూడా ఉంది. ఇక బంగారం ధరలు అమాంతంగా రెక్కలొచ్చే అవకాశం. మొదటి వరకు యుద్ధం జరుగుతూ ఉంటే బంగారం ధర పడిపోతుందేమో అని చెప్పి చాలామంది కూడా పానిక్లో భాగంగా అమ్మేసుకున్నారు. సో అమ్మేసుకొని ఉన్నదానికి సరిపోదండగా లాభాలు తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ అమాంతంగా పెరిగే అవకాశం ఉంది. సో వారం 10 రోజుల్లోనే అది 2 లక్షలకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇటు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో స్టాక్ మార్కెట్ కానీ, భారతీయ స్టాక్ మార్కెట్ కానీ అమాంతంగా పెరిగిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సో మరి కాసేపట్లో మార్కెట్స్ ఓపెన్ కాబోతున్నాయి. మార్కెట్స్ ఓపెన్ అయిన వెంటనే అమాంతంగా రెక్కలు వచ్చినట్టుగా అమాంతంగా ఒకసారిగా పట్టాలెక్కి చాలా జెట్ స్పీడ్తో స్టాక్ మార్కెట్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. సో 4 రోజులుగా ఇబ్బంది పడ్డాం. గ్యాస్ కష్టాలు ఉన్నాయి, ఎల్పిజి కష్టాలు ఉన్నాయి, ఇటు హోటళ్ళు, హాస్టల్స్ అన్నీ కూడా మూసివేసే పరిస్థితికి వచ్చింది, ఇబ్బందులు పడ్డాయి. అంతలోనే అవన్నీ కూడా మళ్ళీ తెరుచుకున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ అవి రిట్రైవ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మా ప్రతినిధి విష్ణు గారు ఉన్నారు మనతో పాటుగా. విష్ణు ఐఏఎస్ అకాడమీ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్. సో ఒకసారి ఆయనతో మాట్లాడిన విష్ణు గారు, ఈ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్తో ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఎటువంటి చేంజెస్ ఉండబోతున్నాయి, ఇండియా పైన ప్రపంచ దేశం ఎటువంటి ఇంపాక్ట్ పడబోతోంది? షూర్ సార్, ముందుగా అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇండియా మీదనైతే ఇది చాలా శుభ పరిణామం అని చెప్పొచ్చు. మనకు తెలుసు యుఎస్ఏ అండ్ ఇరాన్ February 28 నుండి ఒక సుమారుగా నెల దాటిపోయింది, యుద్ధంలో ఉంది. చమురు నిల్వలు, ఆయిల్ ప్రైజెస్ ఇవన్నీ స్కై రాకెట్ అయ్యాయి, ఇన్ఫ్లేషన్ ప్రైజెస్ చాలా పెరిగాయి. ముఖ్యంగా డాలర్ అయితే $1కి ఇండియన్ రూపీ పతనం అయిపోయింది. ఒక 1 year బ్యాక్ ఉన్నటువంటి $1 70 కాస్త అది 96 రూపీస్గా మారింది. మనకు తెలుసు సిలిండర్ కష్టాలు మనం ఎన్ని అనుభవిస్తున్నామో, ఆయిల్ ప్రైజెస్ కూడా పెరుగుతాయని చెప్పేసి ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది చాలా శుభ పరిణామం అని చెప్పొచ్చు. దీనివల్ల ఏం జరగబోతుందో నేను చెప్తాను. ఇంపాక్ట్ ఆన్ ఇండియా, ఈ సీజ్ ఫైర్ 2 వారాల సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు డొనాల్డ్ ట్రంప్ అండ్ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అయినటువంటి అగ్రాచి. వీళ్ళిద్దరు కలిసి ఒక సీజ్ ఫైర్ అయితే అగ్రిమెంట్ చేశారు. 2 వారాల వరకు ఎలాంటి బాంబింగ్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి ఉండవు, ఇరాన్ నుండి ఎలాంటి బాంబింగ్స్ ఉండవు. గల్ఫ్ కంట్రీస్ లో ఏవైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫ్రెండ్ కంట్రీస్ ఉన్నాయో, లైక్ దుబాయ్ కావచ్చు, యుఏఈ కావచ్చు, ఇది మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏమని చెప్తుంది అంటే ఒక 2 వారాల వరకు ఎలాంటి బాంబింగ్స్ జరగవు, 1. 2, స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ ని క్లియర్ గా ఇంతకుముందు వార్ కి బిఫోర్ దాన్ని ఏమంటామంటే ప్రీ వార్ కన్నా ముందు ఎలా స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ ఇంత క్లీన్ లైన్ లో ఉందో, అదే క్లీన్ లైన్ లో అదే గ్రీన్ ఛానల్ అంటాం మనము. గ్రీన్ ఛానల్ లాగా ఇంతకుముందు ఎలా అయితే షిప్స్ అన్ని మూవ్ అయ్యాయో అదే విధంగా షిప్స్ ఇప్పుడు మూవ్ అవ్వాలి. 2. 3, ఇరాన్ దీన్ని ఏమంటారు అని అంటే 10-point ప్రపోజల్ పెట్టింది ఇరాన్. ఆ 10-point ప్రపోజల్లో 1 వచ్చేసేమో మేము మా మీద బాంబ్స్ వేయొద్దు, 2దేమో మేము గ్రీన్ ఛానల్ చేస్తాము, అంటే మేము స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ గుండా షిప్స్ అన్ని పంపిస్తాము. 2. 3వది ఏంటనంటే ఇంతకుముందు ఏవైతే ప్రైమరీ అండ్ సెకండరీ శాంక్షన్స్ ఉన్నాయో ఇరాన్ మీద, అంటే ఏవైతే కండిషన్స్ పెట్టిందో, ఏవైతే శాంక్షన్స్ విధించిందో ఆ శాంక్షన్స్ అని కూడా వెత్తివేయాలని చెప్పింది. 3.
నాలుగోది ఏమని చెప్పింది అంటే ఏవైతే డబ్బులు ఇరాన్ యొక్క మనీ ఏవైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బ్యాంకులలో కానివ్వండి, యూరోపియన్ యూనియన్ బ్యాంకులలో కానివ్వండి, ఏవైతే మా డబ్బులు మీరు మా బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే మీరు ఫ్రీజ్ చేశారో ఆ ఫ్రీజ్ చేసినటువంటి బ్యాంక్ అకౌంట్లు కూడా రిలీజ్ చేయాలి. 4, 5 మీరు ఏవైతే మిలిటరీ బేసెస్, నావల్ బేసెస్ తీసుకొని వచ్చారో ఆ మన గల్ఫ్ ప్రాంతాలలో ఆ చుట్టూ ఉన్నటువంటి రెడ్ సీ కావచ్చు, గల్ఫ్ కావచ్చు, అరేబియన్ సీ కావచ్చు, అక్కడ మీరు ఏవైతే నావల్ బేసెస్, ఏవైతే మీ యొక్క మిలిటరీ షిప్లు వచ్చాయో, ఎయిర్ ఫోర్స్ షిప్స్ వచ్చాయో అవన్నీ కూడా మీరు డిస్మాంటిల్ చేయాలి, వెళ్ళిపోవాలని చెప్పేసి కండిషన్స్ పెట్టింది. ముఖ్యమైనటువంటి 5 కండిషన్స్ అన్నమాట 10 పాయింట్ ప్రపోజల్ లో. అంటే యాజ్ లైక్ అక్కడ నియంత్రణ కూడా కోరుతోంది, మాకు నియంత్రణ కావాలి, అధికారం కావాలి, ప్రోటోకాల్ కావాలని స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ పైన ఇరాన్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. సో అలా అంటే ప్రతి నౌక కూడా అటువైపు నుంచి వచ్చేటువంటి బల్క్ క్యారియర్ కానీ, క్రూడ్ ఆయిల్ క్యారియర్ కానీ అన్నీ కూడా ట్యాక్స్ కట్టాల్సిందేనా? దీని అర్థం అదేనా? ఖచ్చితంగా సార్. దాన్ని ఏమంటామంటే లిమిటెడ్ ప్యాసేజ్ అనే క్లాస్ పెట్టింది. లిమిటెడ్ ప్యాసేజ్ అంటే ఏంటనంటే ఇప్పుడు ఈ స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ కుండా ఇంతకుముందు ఏవైతే మేము టోల్ ట్యాక్స్ లాగా మనం ఎలా అయితే టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తామో ఆ టోల్ ట్యాక్స్ ఏవైతే మేము కలెక్ట్ చేసే వాళ్ళమో దానికి డబుల్ ద టోల్ ట్యాక్స్ మేము కలెక్ట్ చేస్తాము. దాని మీద సుప్రీం పవర్ మాకే ఉండాలి. మేము ఎవరికి కూడా డిసెంట్రలైజ్ చెయ్యము. ఒకటి, దాని మీద ఏమైనా డిసిషన్ తీసుకోవాలంటే నేను ఒమన్ అనే కంట్రీ కూడా చెప్పింది. ఒమన్ అనే కంట్రీ ఫ్రెండ్లీ కంట్రీ టు ఇరాన్. ఒమన్ కి, ఇరాన్ కి మాత్రమే ఆ స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ మీద కమాండ్ ఉంటుంది, అథారిటీ ఉంటుంది. వేరే ఏ కంట్రీ కూడా యుఎస్ఏ కానీ, ఇరాన్ కానీ, యుఎస్ఏ కానీ, ఇజ్రాయెల్ కానీ ఏ కంట్రీ కూడా తలదూర్చకూడదు. స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ మా కంట్రోల్లోనే ఉండాలి. 2, ఇంకోటి కూడా చెప్పిందండి ముఖ్యమైన ఉద్దేశం ఏంటనంటే ఇప్పుడు ఏవైతే నష్టాలు మేము ఇప్పుడు అనుభవిస్తున్నామో, ఏవైతే మేము ఫైనాన్షియల్ ఆర్థికమైనటువంటి నష్టాలు మేము అనుభవిస్తున్నామో ఈ యుద్ధం వల్ల మీరు భరించాలని చెప్తుంది. మీరు మాకు డబ్బులు కూడా ఇవ్వాలి, నష్టపరిహారం కూడా మీరు కట్టియాలని చెప్పేసి ఇరాన్ గట్టిగా అడుగుతుంది అనమాట. కానీ ఈ యుద్ధం ఏదైనప్పటికీ కూడా ఇండియా మీద మాత్రం చాలా మంచి శుభ పరిణామం ఉండబోతుంది. నెగిటివ్ గా చూసుకుంటే గోల్డ్ రేట్లు భయంకరంగా స్కై రాకెట్ అవుతాయి. గోల్డ్ రేట్లు 2 లక్షల తులమైనా కూడా ఇబ్బంది లేదు. అంటే 10 grams ఆఫ్ గోల్డ్ ఆల్సో ఇట్ మైట్ గో అప్ టు 2 lakhs rupees. ఇప్పుడు మార్కెట్లు ఓపెన్ కాబోతున్నాయి. ఇంకా 8 వరకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఓపెన్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక శుభ పరిణామం ఉంటుంది. ఇంకోటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయము, IMF అండ్ వరల్డ్ బ్యాంక్ ఏమని చెప్పిందనంటే ఈ ఇయర్ మనకి 2026 వరకు జీడిపి గ్రోత్ రేట్ 7% గా అది అజ్యూమ్ చేసింది అనమాట. కానీ ఇండియాకి నష్టం ఏంటంటే ఈ వార్ వల్ల ఈ 7% జీడిపి కింద పడిపోయి 5.5% జీడిపి వచ్చింది అనమాట. మన గ్రోత్ రేట్ కూడా దెబ్బతింది ఈ యొక్క వార్ వల్ల. సో ఈ వార్ ఇప్పుడు ఎత్తివేయడము, ఒక 2 వారాల వరకు టైం తీసుకోవడం, ఇది ఖచ్చితంగా శుభ పరిణామమే మనకి. ఇది అటు అమెరికాకి బెస్టే, ఇరాన్కి బెస్టే, ఎందుకంటే మనుషులు చనిపోతున్నారు. కానీ ఇండియాకి వచ్చేసరికి రూపీ కొంచెం అప్రిషియేట్ అవుతుంది, రూపీ వాల్యూ పెరుగుతుంది, అది మంచి విషయం. బంగారం ధర పెరుగుతుంది. 2, ముఖ్యంగా అండి చమురు విలువ నిన్న మార్నింగ్ ఇదే ఇండియన్ నేషనల్ టైంకి, ఇండియన్ స్టాండర్డ్ టైంకి, నిన్న ఇదే టైంకి 7 AM కి 120 రూపీస్ బ్యారెల్ క్రూడ్ ధర ఉండే, క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ $120 ఉండే. ఈ రోజు ఇప్పుడు రైట్ నౌ నేను చెక్ చేశానండి 94 రూపీస్, అంటే 25% తగ్గిపోయింది. ఇది చాలా మంచి విషయము. ఎల్పిజి గ్యాసెస్, ఇక మన గ్యాస్ ఇబ్బందులు ఉండకపోవచ్చు ఒక 2 వారాల వరకు. మళ్ళీ 2 వారాల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కదా మనకి. సో ఇవైతే రైట్ నౌ ద కరెంట్ స్టేటస్ సార్. ఓకే, సో కాన్ఫ్లిక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో దుబాయ్లో ఇండియన్స్ చాలామంది ఉన్నారు, అక్కడ ఉద్యోగులుగా లేకుంటే కార్మికులుగా చాలామంది పనిచేశారు. ఇప్పుడు ఈ సీజ్ ఫర్ అండర్స్టాండ్ తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మరి రిట్రైవ్ అయ్యే అవకాశం ఉందా? చాలా మంచి పాయింట్ మీరు మెన్షన్ చేశారండి. 17 కరెక్ట్ ఫ్యాక్ట్స్ చెప్తాను, ఒరిజినల్ ఫ్యాక్ట్స్. 17% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇండియాకి స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ గుండా వస్తుంది. నెంబర్ 1 అంటే 17% ఏమో ఓవరాల్ గా వెస్ట్ ఏషియా మొత్తం నుండి ఏమో 55%, ఆ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ నుండి 17%, 20% దాకా వస్తుంది. అంటే వరల్డ్ ఆయిల్ మొత్తము 38% ఆఫ్ రెమిటెన్సెస్, అంటే 38% ఆఫ్ రెమిటెన్సెస్ అంటే మన ఇండియన్స్ ఎవరైతే సెటిల్ అయ్యారో గల్ఫ్ కంట్రీస్ లో, అది యుఏఈ కావచ్చు, లేకపోతే సౌదీ అరేబియా కావచ్చు, ఒమన్ కావచ్చు, ఖతర్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఎవరైతే సెటిల్ అయ్యారో ఇండియాకి 38% ఆఫ్ రెమిటెన్స్, అంటే వాళ్ళు డబ్బులు పంపిస్తున్నారు అనమాట. వాళ్ళు ఏ రూపకంగా డబ్బులు పంపిస్తారు? డాలర్స్ రూపకంగా డబ్బులు పంపిస్తారు. సో మన ఫారెన్ ఎక్స్చేంజ్, మన ఫారెన్ రిజర్వ్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉండే 38%. కానీ లాస్ట్ 40 రోజులు ఈ వార్ వల్ల ఏమైందంటే
ఈ రెమిటెన్సెస్ బయట కంట్రీ ముఖ్యంగా గల్ఫ్ నుంచి వచ్చేటటువంటి పర్సెంటేజ్ 30%, 38% ఉండేది 5%కి పడిపోయిందండి. అంటే అక్కడ వాళ్ళు ఉద్యోగాలలో వాళ్ళు నష్టాలు అనుభవిస్తున్నారు, అక్కడ వాళ్ళకి శాలరీస్ రావట్లేదు, ఈ ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరగట్లేదు. మనకు తెలిసిందే దుబాయ్ నియర్లీ ఒక 20 days ఏరోప్లేన్స్ అంటే ఈ ఎయిర్పోర్ట్ ని ఆఫ్ చేసేసింది, ఆ ఎయిర్పోర్ట్స్ ముందుకు వెళ్ళట్లేదు. సో ఎంప్లాయ్మెంట్ విషయంలో లాస్ట్ 40 days నుంచి ఎలాంటి మూవ్మెంట్ లేదు గల్ఫ్ కంట్రీస్ లో. ముఖ్యంగా కేరళ నుండి వెళ్తారు స్కిల్డ్ లేబర్, మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తారు అన్స్కిల్డ్ లేబర్, ఆ మూవ్మెంట్ కూడా తగ్గిపోయింది, రెమిటెన్సెస్ కూడా తగ్గిపోయినాయి. సో ఈ వార్ ఇప్పుడు ఒక సీజ్ ఫైర్కి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మూవ్మెంట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి సార్, మనము అన్సర్టెన్ సిచ్యువేషన్ లో ఉన్నాం, సర్టెన్ సిచ్యువేషన్ లో లేము. ఒక 2 వారాల సీజ్ వైరే, ఈ 2 వారాల తర్వాత మళ్ళీ ఏమైతుంది అనేది మనకు తెలియదు. మళ్ళీ ఇరాన్ ఎలా రెస్పాండ్ అవుతుందో తెలియదు, యుఎస్ ఎలా రెస్పాండ్ అవుతుందో తెలియదు, ముఖ్యంగా ఇజ్రాయెల్ ఎలా రెస్పాండ్ అవుతుందో తెలియదు. కాబట్టి ఇది ఒక టెంపరరీ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ 2 వారాల తర్వాత ఇదే కంటిన్యూ అవుతుందన్న గ్యారెంటీ లేదు. కాబట్టి మార్కెట్ సెంటిమెంట్ ఈ రోజు రేపు ఒక వారం రోజులు మార్కెట్ సెంటిమెంట్ ప్రాపర్ ఉన్నా కూడా, పాజిటివ్ ఉన్నా కూడా అది పర్మనెంట్ సెంటిమెంట్ లాగా మనం తీసుకోలేము. ఎందుకనంటే ఇది ఒక టెంపరరీ అడ్జస్ట్మెంట్, 14 days అడ్జస్ట్మెంట్. కాబట్టి సో మార్కెట్ కదా సెంటిమెంట్, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందని గ్యారెంటీగా నేను చెప్పలేను సార్, ఉండదు గ్యారెంటీ. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మార్కెట్ ఎప్పుడు బస్ట్ అవుతుంది, ఎప్పుడు ముందుకు వెళ్తుంది, ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు పెరుగుతుంది అని అంటే ఎప్పుడైతే సెంటిమెంట్స్ పాజిటివ్ ఉంటే, సర్టెన్ సిచ్యువేషన్స్ ఉంటాయి, సర్టెనిటీ ఉంటే ఖచ్చితంగా మార్కెట్ బాగుంటుంది. సో ఇక్కడ మనం ఈ మధ్య కాలంలో యుద్ధం స్టార్ట్ అయిన నాటి నుంచి చాలా సమస్యలు ఎదుర్కొన్నాము. ఉదాహరణకి అంటే పబ్లిక్ అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే చాలా దూరంగా ఎక్కడో ఊహకందనంత దూరంలో యుద్ధం జరుగుతుంటే మన దగ్గర టిఫిన్ రేట్లు పెరిగిపోయాయి డ్యూ టు గ్యాస్ కష్టాలు. మనం పెట్రోల్ పంపుల దగ్గర చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో తెలిసి తెలియక చాలామంది అలా వెయిట్ చేయాల్సి, రకరకాల సమస్యలు వచ్చాయి. సో ఇప్పుడు దీని నుంచి ఒక గుణపాఠం నేర్చుకొని, సో ఎక్కువగా మనం వెస్ట్ ఏషియన్ అంటే ఆ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్పై ఆధారపడిపోయి క్రూడ్ ఆయిల్ కానీ గ్యాస్ కానీ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, అక్కడ తీసుకొస్తున్నాం, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఎక్కువ అక్కడ నుంచే మన డిపెండెన్సీ ఉంది. కాబట్టి ఈ డిపెండెన్సీ తగ్గించుకునే ప్రయత్నం ఏదైనా ఇండియా చేయబోతోందా? ఆల్టర్నేట్ సోర్సెస్ ఎంచుకోబోతోందా? ఎల్పిజి సిఎన్జిపై అక్కడ ఆధారపడకుండా న్యాచురల్గా ఇంకేదైనా తీసుకునే అవకాశం ఉందా? రూట్స్ ఎంచుకోవచ్చా? వాట్ కుడ్ హ్యాడ్ హ్యాపెన్? ఎస్ సార్, ఇప్పుడు ఇంకోటి మనం గుర్తుంచుకోవాల్సింది, భారతదేశం లెసన్స్ లెర్న్డ్ అంటాం, మనం పాఠాలు నేర్చుకోవాలి. ఆల్రెడీ మనం తప్పు చేసాం. ఎప్పుడు అనంటే 1989లో గల్ఫ్ వార్ జరిగినప్పుడు, ఇరాన్ కి ఇరాక్ కి మధ్యలో గల్ఫ్ వార్ జరిగినప్పుడు, అప్పుడు మనం 80% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇదే స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి తెచ్చుకునే వాళ్ళం. అప్పుడు బయట కంట్రీస్ నుంచి మార్కెట్ లేకుండే మనకి. 1990, 1991లో భయంకరమైనటువంటి క్రైసిస్, ఆయిల్ క్రైసిస్ సేమ్ ఇప్పుడు చాలా తక్కువ. 1990, 1991 ఎప్పుడైతే గల్ఫ్ వార్ జరిగిందో 500 రూపాయలు డీజిల్ వెళ్ళిందండి ఒక 2-3 రోజులు ఆ గల్ఫ్ వార్ వల్ల. అప్పటికి మనం లెసన్స్ లెర్న్ చేయకుండా ఆ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ గుండా ఈ రోజు కూడా మన ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆయిల్ 55% వస్తుంది మనకి. ఆల్రెడీ ఇండియా లెసన్స్ నేర్చుకుంది కదా. 1989లో జరిగినటువంటి ఇరాన్ ఇరాక్ వార్, గల్ఫ్ వార్ వల్ల మనకు అప్పుడు ఒక అనుభవం వచ్చింది కదా. అప్పటికి కూడా మనము స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ గుండా ఆపేయకుండా కొంచెం తీసుకొని డైవర్సిఫైడ్ మార్కెట్, అది వెనుజువేలా కావచ్చు, సౌత్ అమెరికా కావచ్చు, నార్త్ అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఈ పలుచోడు మన డైవర్సిఫైడ్ ఆఫ్ ఆయిల్ మార్కెట్ ని చేస్తే బాగుండు. ఇప్పటికి కూడా 55% ఆఫ్ ఆయిల్ వరల్డ్ మొత్తంలోనేమో 17 to 20% స్టేట్ ఆఫ్ హార్మోజ్ గుండా వెళ్తుంది. ఇండియా ఎక్స్పోర్ట్స్ 55% ఆఫ్ ఇట్స్ ఆయిల్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ హార్మోజ్. ఎందుకు ఇప్పుడు తప్పు పొరపాటు చేశాం కదా మనము? అప్పుడు ఎందుకు తప్పు, మనము పాఠాలు ఎందుకు నేర్చుకోలేదు? ఆల్రెడీ ఇరాక్ వార్, ఇరాన్ వార్, గల్ఫ్ వార్ జరిగినప్పుడు మనం ఆ పాఠాలు నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తుంటే ఈ రోజు మన హాస్టల్స్, హాస్పిటల్స్, హోటల్స్ గ్యాస్ లేక విలవిలలాడాయండి. ఇప్పటికైనా అవకాశం ఉంది. వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ మార్కెట్. వీ షుడ్ నాట్ జస్ట్ డిపెండ్ అపాన్ స్టేట్ ఆఫ్ హార్మోజ్. స్టేట్ ఆఫ్ హార్మోజ్ మీదే డిపెండ్ కాకుండా మనము వెనుజువేలా నుండి, లేకపోతే రష్యా నుండి, లేకపోతే యుక్రెయిన్ నుండి, పలు చోట్ల నుండి మనం ఆయిల్ తెచ్చుకునేటటువంటి సందర్భాలు మనం చేసుకోవాలి. అలా చేసుకోకుండా మళ్ళీ సరే స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేశారు కదా, చలో మళ్ళీ మనము స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మళ్ళీ తీసుకుందాం అనుకుంటే అది మోస్ట్ అన్స్టేబుల్ ఏరియా ఇన్ ద వరల్డ్. మోస్ట్ అన్సర్టెన్ జలసంధి, ఏదైతే మోస్ట్ అన్సర్టెన్ జలసంధి ఇంత ప్రపంచంలో స్ట్రేట్ అంటే ఏంటంటే స్టేట్ ఆఫ్ హార్మోజ్ అని అంటారు. అలాంటి
స్టేట్ ఆఫ్ హర్మూజ్ నుండి అరే ఓపెన్ చేశారు కదా గేట్లు, మళ్ళీ ఆయిల్ తెచ్చుకుందాం, మళ్ళీ గ్యాస్ తెచ్చుకుందాం అని చెప్పేసి మన టెంపరీ నీడ్ సాటిస్ఫై చేసుకున్నప్పటికీ కూడా పర్మనెంట్ గా మన మార్కెట్స్ డైవర్సిఫై చేసుకోవాలి. విష్ణు గారు, వన్ ఫైనల్ క్వశ్చన్ టు యూ. సో పాకిస్తాన్ ఈ యుద్ధాన్ని సీజ్ ఫైర్ దిశగా తీసుకెళ్ళింది, హోస్ట్ చేసినట్టు నేను భావించను. బికాస్ వాళ్ళకున్నటువంటి సమస్యలు వాళ్ళకున్నాయి, అక్కడ కరెన్సీ పడిపోతుంది, పెట్రోల్ ఇష్యూస్ ఉన్నాయి, ఫుడ్ స్కేర్సిటీ వచ్చింది, వాటర్ సప్లైస్ ఆగిపోయాయి. ఈ మధ్యలో వాళ్ళు యుద్ధాన్ని ఆపుతానని ప్రయత్నం చేయడం కాదు, కానీ డొనాల్డ్ ట్రంపే ఇనిషియేట్ తీసుకొని పాకిస్తాన్ చేత మధ్యవర్తిత్వం వహించే విధంగా చేసి ఆయనే సీజ్ ఫైర్ చేశాడనేది ఒక రకం చర్చ జరుగుతుంది. సో కీపింగ్ దట్ పాయింట్ ఎసైడ్, పాకిస్తాన్ దీనికి మధ్యవర్తిత్వం వహించింది, పాకిస్తాన్ దీనికి సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కుదిర్చిందన్న తర్వాత, సో అఫ్ కోర్స్ ఎవరన్నా ఉనన్నా కాదన్నా ఇండియా పాకిస్తాన్ మధ్య రైవలరీ ఇంకా కొనసాగుతుంది, ఇట్స్ గోయింగ్ ఇంకా ఎక్కువ అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడం పైన ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా ఇండియా పైన? అంటే ఇంకా పాకిస్తాన్ యొక్క చరిస్మా లేకపోతే డొనాల్డ్ ట్రంప్కి వాళ్ళకి మధ్య సత్యత పెరగడమో లేకుంటే ఇంకేదైనా బెటర్మెంట్ అయ్యే అవకాశం ఉందా పాకిస్తాన్స్లో? ఖచ్చితంగా మీరు ట్విట్ చూస్తుంటే చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ మిలిటరీ హెడ్ ఆసిమ్ మునీర్ అనే పదాలను వాడారు. ఎవరు? డొనాల్డ్ ట్రంప్ వాడారు, ఇరాన్ కూడా వాడింది. సో దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ కి అవకాశం లేదు, ఎవరి మాట ఎవరితోనో కాంప్రమైజ్ చేపియాలన్నమాట. ఎవరితో కాంప్రమైజ్ చేపిస్తే బాగుండు, ఎవరితో కాంప్రమైజ్ చేపిస్తే బాగుండు అన్నప్పుడు యుఎస్ఏ చెప్పినట్టు పప్పెట్ లాగా వినే దేశం ఏదైనా ఉందంటే 100% పాకిస్తానే. సో ఆల్రెడీ పాకిస్తాన్ ట్రై చేసింది కాబట్టి పాకిస్తాన్ ద్వారా డొనాల్డ్ ట్రంప్ ఏదైతే కోరుకున్నాడో సీజ్ ఫైర్ జరగాలి అని చెప్పేసి, యుద్ధం ఆగిపోవాలని చెప్పేసి, దాన్ని పాకిస్తాన్ వాడుకుంది. కానీ ఇక్కడ ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తనకే ప్లేస్ లేదు, మెడకేమో డోల్ అన్నట్టు తన పరిస్థితే బాగలేదు పాకిస్తాన్కి. ఇప్పుడు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించి ఇప్పుడు రెండు దేశాల మధ్యలో సీజ్ ఫైర్ చేసిన చెప్పేసి చాలా గొప్పలకు పోతుంది. ఇండియాలో పరిస్థితి చాలా బాగుందండి. నిన్న CNN లో నేను ఒక డాక్యుమెంటరీ చదివాను. పాకిస్తాన్ లో లీటర్ పెట్రోల్ 200కి వెళ్ళిందంట. మన దగ్గర గ్యాస్ పరిస్థితి చాలా చాలా బెటర్, చాలా చాలా బెటర్ గా ఉంది. అసలు ఇండ్లలో మొత్తం అన్ని చోట్లలో కట్టెల పొయ్యిలే ఉన్నాయనంట. అక్కడ వాళ్ళ ఇంటర్నల్ గా ప్రాబ్లం ఉంది కాబట్టి అది ముందుకు వచ్చింది. ఖచ్చితంగా పాకిస్తాన్ ముందుకు రావడం మంచి విషయం, ఎందుకంటే ఏదో విధంగా సీజ్ ఫైర్ తీసుకురావడము. కానీ వాళ్ళ కంట్రీలో ఉన్నటువంటి దరిద్రమైనటువంటి సిచ్యువేషన్ లో నుంచి బయటికి రావడం కోసం పాకిస్తాన్ దగ్గర వేరే ఏమీ లేదు కాబట్టి ఇండియన్ అన్నా ఓన్లీ 55% ఆఫ్ ద ఆయిల్ విల్ టేక్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ హర్మూజ్, బట్ పాకిస్తాన్ టేక్ 70% ఆఫ్ ఇట్స్ ఆయిల్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ హర్మూజ్. సో పాకిస్తాన్ వేరే గత్యంతరం లేదు. ఇంకో 15 రోజులు గనక ఇదే వారి జరిగి ఉంటేనా పాకిస్తాన్ కుప్పకులిపోయేది, ఆర్థిక మాంద్యం వచ్చేది పాకిస్తాన్ మీద. సో తన అవసరానికి, తన స్వార్థానికి అది మధ్యవర్తిత్వం వహించింది. మధ్యవర్తిత్వం వహించడమే కాకుండా ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కోరుకున్న విధంగా అది నటించి దానికి ఏం కావాలో చేసి ఇద్దరి మధ్యలో మధ్యవర్తిత్వం చేసింది. చూద్దాం ఇది ఎన్ని రోజులు గడుస్తుందో అన్నది మనం ఖచ్చితంగా చూడాల్సి ఉంది. కానీ ఇరాన్ డిమాండ్స్ అయితే ఖచ్చితంగా యుఎస్ఏ ఒప్పుకోదు కావచ్చు సార్. ఇరాన్ ఏవైతే డిమాండ్లు పెట్టిందో, మాకు మీరు నష్టపరిహారం కట్టించాలి, మీరు ప్రైమరీ అండ్ సెకండరీ శాంక్షన్స్ రిలీజ్ చేయాలి, మా బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఫారెన్ సాయిల్లో మా బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఫ్రీజ్ అయిపోయాయో అవన్నీ రీఓపెన్ చేయాలి, స్టేట్ ఆఫ్ హర్మూజ్ మీద మొత్తం అథారిటీ మాకే ఉండాలి అని ఇలా భయంకరమైన కండిషన్స్ ఏవైతే పెట్టిందో ఖచ్చితంగా యుఎస్కి ఇజ్రాయెల్కి ఇది వంట పట్టదు. ఖచ్చితంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతుందన్న నమ్మకం అయితే నాకు లేదు. కానీ దీనిలో మాత్రం పాకిస్తాన్ అయితే తన అవసరాలకి, తన నష్టానికి ఎలాగైనా ఇంకా ముందుకెళ్తే మాత్రం ఆల్రెడీ పాకిస్తాన్ లో ఇంటర్నల్ టర్ఫ్ జరుగుతుంది. బలోచిస్తాన్ ప్రావిన్స్, పఖ్తూన్వా ప్రావిన్స్, ఈ ఇంటర్నల్ వార్ జరుగుతుంది. రోజు ఒక బాంబు వెళ్తుంది కాబట్టి మళ్ళీ ప్రైసెస్ కూడా పెరిగాయి. కాబట్టి ఇది పాకిస్తాన్ కి అవసరం. ఇప్పుడు వీళ్ళు సీజ్ ఫైర్ చేయడం ఇండియా కన్నా ఎక్కువ ఎవరికి అవసరం అంటే పాకిస్తాన్ కి అవసరం. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ డీటెయిల్. సో మొత్తంగా ఇండియా పైన చాలా తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. సో గ్యాస్ ధరల్లో కొంత కానీ, క్రూడ్ ఆయిల్ ధరల్లో ఆల్రెడీ 25% పడిపోయిన ట్వీట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 25% అంటే ఇప్పుడు ప్రజెంట్ $94 ఉంది క్రూడ్ బ్యారెల్ పైన. సో ఇట్లా కొనసాగుతోంది సిచ్యువేషన్. సో కొంత రిట్రవ్ అయ్యే అవకాశం ఉంది. బట్ యాజ్ విష్ణు గారు సెడ్, ఇరాన్ చెప్పిన కండిషన్స్ని అమెరికా యాక్సెప్ట్ చేస్తోందా అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. 2 వీక్స్ పాటుగా సీజ్ ఫైర్ ఉండొచ్చు, మరి 2 వీక్స్ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆ కండిషన్స్కి నెగోషియేట్ చేస్తామని డొనాల్డ్ ట్రంప్ చెప్పడం, ఆ డొనాల్డ్ ట్రంప్ చెప్పే వ్యాఖ్యలతో షేర్ మార్కెట్లు పెరిగిపోవడం, బంగారాల ధరలు పెరిగే అవకాశం ఉండడం, LNG CNG కోసం మనం క్యూ కట్టిన సిచ్యువేషన్ నుంచి అవి అందుబాటులోకి రావడం, ఇవన్నీ జరగబోతున్నాయి. సో కొంత మీరు యుద్ధం కారణంగా ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు.
సో మీరు గ్యాస్ ధరల కోసం గ్యాస్ అందుబాటులో లేక ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఉందా? సో ఈ యుద్ధం కారణంగా మీరు పడ్డ ఈ కష్టాలేంటో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU